దగ్గరికి వెళ్దాం. Exactly now it is 12 o'clock. ఇప్పుడు ఖచ్చితంగా సమయము 12 అయి ఉన్నది. According to the Bible, పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే on this 12th hour, ఈ సమయములోనే they nailed him in the cross with his hands and legs. ఆయన చేతులు ఆయన కాళ్ళు ఆ భయంకరమైన మేకులతో కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. His cross was lifted in the Kolkata. ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ ఎత్తబడినట్టుగా చూస్తున్నాము. All the people are watching. అందరూ ప్రజలు చూస్తున్నారు. We will also go in our spirit. మనము ఆత్మలో గొల్గొతా కొండ దగ్గరికి వెళ్దామా? In every one of your mind, ప్రతి ఒక్క మనసులో this 12th hour, ఈ 12 గంటల సమయములో let us think of Jesus Christ on the cross. యేసు సిలువ మీద ఉన్న విధానాన్ని జ్ఞాపకము చేసుకుందాము. The God who came down, ఈ లోకమునకు దిగి వచ్చిన యేసు healed everybody, ప్రతి వారిని స్వస్థపరిచిన విధము బట్టి, blessed everybody, ప్రతి వారిని ఆశీర్వదించిన విధము బట్టి, raised certain people from the dead. చనిపోయిన స్థితి నుంచి కొద్ది మందిని లేపిన విధము బట్టి, More than 10,000 people fed with the 5 loaves and 2 bread. ఆ యొక్క 2 చేపలు 5 రొట్టెలు ద్వారా అనేక మంది సుమారు 10,000 మంది మనుషులకు ఆహారం పెట్టిన ఆ దైవజనుని, That God is on the cross now. ఆ దేవుడు ఈరోజు సిలువ మీద ఉన్నాడు. Let us think of him. ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకుందాము. There is no sin in him. ఆయనలో ఎటువంటి పాపము లేదంట. He never do anything wrong to the dying humanity. ఆయన ఏ మానవుడికి ఏ అన్యాయము చేయలేదు. All through his life he was blessing the people. ఆయన జీవితం అంతా మనం చూసినట్లయితే ఇతరులను ఆశీర్వదించడంలోనే ఉన్నారు గాని. Let us go to Kolkata and ask him. ఆ యేసు దగ్గరికి వెళ్ళి మనం గొల్గొతా దగ్గర మనం The అడుగుదామా? Holy Spirit tells he suffered for you and me. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము గాయపరచబడి ఉన్నాడని. Really in my spirit I feel we are in Kolkata now. నిజముగా నా ఆత్మలో నేను చూసినట్లయితే నేను గొల్గొతా కొండ దగ్గరే ఉన్నాను. The right time we have been there. మనము సరి అయిన సమయంలో గొల్గొతా కొండ దగ్గరికి వెళ్తున్నాం. As we are seeing Jesus on the cross, యేసు ప్రభువును సిలువ మీద చూస్తున్న సమయములో the Holy Spirit tells me పరిశుద్ధాత్మ దేవుడు నాకు సెలవిస్తున్న మాట, he is seeing everyone on the cross. ఆ కొండ ఆ యొక్క సిలువ నుంచి మనందరినీ చూస్తున్నాడు ఆయన. He is seeing everyone. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ఆయన. We are faithful people. మనము విశ్వాసముతో ఉన్న We వ్యక్తులు. never say crucify him. ఏ రోజు కూడా ఆయనను సిలువ వేయుడి అని మన నోట్లతో మనం చెప్పలేదు. We never criticize him. మనం ఏ రోజు కూడా ఆయన తృణీకరించలేదు. But out of love we are seeing him. మనము కేవలము మన ప్రేమతోనే యేసుని చూస్తున్నాము. Loving heavenly Father. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి. One more time Jesus. మరొకసారి యేసు On this hot summer, ఈ యొక్క భయంకరమైన ఎండా కాలములో, on the 12th hour, ఈ 12 గంటలు సమయములో we as a family come to your presence to see Jesus. ప్రభువా, నిన్ను చూడడానికి ఒక సంఘముగాను కుటుంబముగాను కలిసి వస్తున్నాము. Father, how we are seeing Jesus on the cross from heaven. తండ్రి, యేసు ప్రభుని ఆ సిలువ మీద నీవు ఏ విధముగా చూచుచున్నావో, We are seeing Jesus from our own church. ప్రభువా, మా సంఘము నుంచి మా ఆత్మీయ నేత్రాల ద్వారా యేసుని ఆ గొల్గొతా కొండ మీద మేము చూస్తున్నాము. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, when Christ was crucified, నీ యొక్క కుమారుడైన క్రీస్తు సిలువ వేయబడిన సమయములో we are not there. అక్కడ మేము శారీరకంగా లేము గాని, But the Bible says అయితే వాక్యములో మేము చూసిన the ప్రకారం Holy Spirit is upon him. ఆయన మీద యేసు మీద పరిశుద్ధాత్మ ఉన్నదని. So Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, come and explain to us ప్రభువా, నీవు మా దగ్గరికి వచ్చి ఆ ప్రతి మాటను నువ్వు వివరించు. how he suffered, ఆయన ఏ విధముగా నలగగొట్టబడి ఉన్నాడో, అవస్థపడి ఉన్నాడో, what all the words he has spoken. ఆయన ఏ మాటలు మాట్లాడి ఉన్నారో Come and describe to us, Lord. ప్రభువా, నీవు వచ్చి మా మధ్యలో
ప్రతి మాట వర్ణించండి. We humble ourselves. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. We invite you to come and talk. పరిశుద్ధాత్మ దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాము, నీ వచ్చి నువ్వు మాట్లాడు. In Jesus' name we pray. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము. Amen. ఆమేన్. దయచేసి కూర్చుందామా. Really, we are blessed people. నిజముగా మనము దీవించబడిన వ్యక్తులము. Exactly on the 12th hour, we assembled in the church and meditating upon Jesus Christ. ఈ 12 గంటల సమయంలో మనము దేవుని ఆలయంలో కూర్చొని ఆయన్ని ధ్యానించే కృప ప్రభు మనకి ఇచ్చినాడు. As I was praying now, నేను ఈ సమయంలో మేము ఇందాక ప్రార్థన చేస్తుండగా one thought again and again came to me. ఒక తలంపు పదే పదే నా మనసులోకి వస్తుంది. We are not there at that time. మనము నిజముగా 2020 సంవత్సరాల క్రిందట ఆ గొల్గోతా కొండ దగ్గర మనం లేము. But the Holy Spirit tells me, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసునా? I was there. నేనున్నాను అంటున్నాడు ప్రభు. He was with Jesus Christ. యేసు ప్రభుతో మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు గనుక He has seen exactly what happened. ఆయన చూసి ఉన్నాడు ఎగ్జాక్ట్ గా ఏమి జరిగింది అన్నది. So today, అందుకే ఈ సమయంలో the Holy Spirit will come పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి and he will explain ఆయన ప్రతి మాట వర్ణిస్తాడు మనకి. why Jesus Christ has spoken 7 words. ఎందుకు యేసు ప్రభు 7 మాటలు ఆ శిలువ మీద పలికి ఉన్నాడు. 3 captions he has spoken. అయితే 3 శ్రేష్టమైన విధానాల్లో ఆయన మాట్లాడినట్టుగా One చూస్తున్నాం. is concern for the people. అయితే ఒక విషయం చూసినట్లయితే ప్రజల పట్ల ఆయనకున్న కనికరము బట్టి విధానము మాట్లాడి ఉన్నాడు. And he was complaining to God. అయితే ఆయన తర్వాత చూసినట్లయితే తండ్రితో విలపిస్తున్నట్టుగా ఒక మాట చూస్తున్నాము. And finally he is committing himself. అయితే చివరిగా ఆయన చూస్తే ఆయనను అర్పించుకుంటున్నట్టుగా చూస్తున్నాము. So the Bible says, పరిశుద్ధ బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, he set an example for you and me. నీకు నాకు ఒక మంచి ఉదాహరణకరమైన జీవితము జీవించున్నాడు యేసయ్య. We must have a concern for the people. మనము కూడా ఇతర ప్రజలకు కనికరముతో ఉండాలి అనే విధానములో. And what all the people are doing, ప్రజలు ఏమైతే చేస్తున్నారో we have to take those things into the hands of God. వాటిని మనము దేవుని యొక్క ప్రశస్తమైన హస్తాల యొద్దకు తీసుకొని వెళ్ళాలి. And we had a life in this world. మనకు ఈ లోకంలో జీవితం ఉంది గనుక We do not know what will be the last moment in our life. మన జీవితంలో మన చివరి దినాలు ఏ విధంగా ఉంటాయి నీకు నాకు తెలియదు సంగమా. But Jesus has set an example. అయితే యేసు మాత్రం ఒక మంచి మార్గదర్శకంగా జీవితము చూపించి ఉన్నాడు. He lived in this evil world. ఈ యొక్క భయంకరమైన శాపగ్రస్తమైన లోకములో ఆయన జీవించినప్పటికీ The world full of evil. ఆయన ఈ లోకమంతా ఒక విధముగా చెప్పాలంటే ఒక భయంకరమైన వ్యతిరేకమైన శక్తులతో దురాత్మ శక్తితో ఉంది గనుక So many hurdles came in his life. ఆ యేసు యొక్క జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు అడ్డులు వచ్చి ఉన్నాయి. The last night up to this time he was suffering. ఈ రాత్రి అనగా ఈ ముందు రాత్రి కూడా యేసు ప్రభు భయంకరంగా నలగొట్టబడ్డ మనం చూస్తున్నాం. In the spite of all these things, అయితే ఈ ఒక పక్కన జరుగుతున్న కారణాలు కూడా ఉండగా కూడా final word he అయితే said, చివరి మాటగా ఆయన మాట్లాడిన మాట, Father, you have sent me. తండ్రి నీవు పంపించి ఉన్నావు కదా, I have done everything. నీవు పంపించిన ప్రతిదీ కూడా నేను నెరవేర్చి ఉన్నాను అంటున్నాడు ప్రభు. Now I commit my soul into your hand. అందుకే అంటున్నాడు ఆయన నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటున్నాడు. I have nothing to do with Satan. అయితే నాకు అపవాదితో ఇంకా ఏ విధములో కూడా కార్యాలు లేవు. Wonderful experience God has taught you and me. యేసు ప్రభు శ్రేష్టమైన విధానములో నీకు నాకు బోధించినాడు. So dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, it is our usual custom to speak all the 7 words. మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క మంచి శుక్రవారము 7 మాటలు మాట్లాడడం ఒక అలవాటుగా ఆచరణగా జరుగుతుంది. But when we analyze the scripture, అయితే వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినప్పుడు every word is very very important. ప్రతి మాట కూడా అనగా 7 మాటల్లో ప్రతి మాట కూడా చాలా ముఖ్యమైనది, శ్రేష్టమైనది. If you read Luke chapter 23 and verse 34, లూకా సువార్త 23వ అధ్యాయము, when you see the word, మనము అక్కడ మాట చూసినట్లయితే he said, Father, forgive them.
ప్రభా వారిని క్షమించు అంటున్నాడు. In which circumstances he is telling that? ఎప్పుడు లూకాసు వార్త 23:34 తండ్రి క్షమించు అని ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాము. When people are crying, ప్రజలు ఏడుస్తున్నప్పుడు crucify him. ప్రజలు అంటున్నారు సిలువ వేయుడి. We don't want Jesus Christ. మాకు యేసయ్య వద్దయా, We only want the Roman king. అయితే మాకు రోమా రాజు మాత్రమే కావాలి. He is our king. ఆయనే మా రాజు. The people who know the scripture, అయితే వాక్యాన్ని తెలిసిన ప్రజలు they are accusing Jesus Christ. యేసును వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా In చూస్తున్నాం. that circumstance, ఆ యొక్క పరిస్థితిలో he was pleading to God, తండ్రితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. Lord, forgive them. తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. He never took revenge upon them. ఏ రోజు కూడా భయంకరమైన విధముగా వారి మీద పగ తీర్చుకోలేదు He ప్రభు. is a great God. ఆయన గొప్ప దేవుడు. If you think, ఒకవేళ నిజంగా ఆయనే అనుకుంటే, do you think that if you ask Father, he will send the fire upon them? ఒకవేళ నిజంగా తండ్రిని గానే ఆయన కోరుకున్నట్లయితే తండ్రి అగ్నిని ఆకాశం నుంచి కుమరింతుడు కదూ. But instead of that, దానికి బదులుగా he was forgiving them. వారిని క్షమాపణలోకి తీసుకొని వెళ్తున్నాడు. That is the quality. అది యేసు యొక్క విధానము. When we are living in this world, ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నప్పుడు if anyone do something against us, నీ మీద నా మీద ఒకవేళ ఎవరైనా మనుషులు వ్యతిరేకమైన విధానాల్లో వారి జీవితాలు what we are జీవిస్తుంటే doing? మనం ఏం చేస్తాం? Immediately వెంటనే we are reacting. మనము తిరుగుబాటు విధానంలోకి వెళ్తాం. We are challenging. మనము విధంగా వారి మీద ఛాలెంజ్ చేస్తాము. Even going to the court. ఒకవేళ నిజంగా కావాలంటే కోర్టు కూడా వెళ్ళిపోతాము. So many things we are doing. చాలా వ్యతిరేకమైన విధానాల్లో వెళ్తాం మనము. If anyone talk something against us, కేవలం మన గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే ఇంత కోపం వస్తుంది but మనకి. see Jesus on the cross. ఒకవేళ యేసుని చూద్దామా సిలువ మీద? They beat him like anything. ఆయన్ను ఎంత భయంకరంగా కొట్టి ఉన్నారో The చూసాము. Bible says వాక్యం ఇదును సెలవిస్తుంది. in Isaiah chapter 52 and verse 14, యెషయా గ్రంథము 52:14 his face was marred more than any man. ఆయన గుర్తు పట్టలేనంత ఆ ముఖము ఉంది అని వాక్యంలో ద్వారా His అర్థమవుతుంది. face was changed, ఆ ముఖములో మార్పు కలిగింది. full of wounds, భయంకరమైన గాయపరచబడిన ముఖము అది. full of blood is coming. రక్తము కారుతున్న ముఖము. In spite of so much agony, ఆ భయంకరమైన వేదనలో కూడా he said, ఆయన అంటున్నారు, Father, తండ్రి I love them. I love them. వారిని నేను ప్రేమిస్తున్నాను. For their salvation only I came. నేను వారి రక్షణ గురించే కదా నేను వచ్చాను. Lord, you must forgive. తండ్రి వారిని నువ్వు తప్పకుండా క్షమించాలి అంటున్నాడు ప్రభు. Why? ఎందుకు? If you read Proverbs chapter 11 and verse 21. సామెతల గ్రంథము 11 and 21. 11:21 చూసినట్లయితే, And Psalm 34 and verse 21. కీర్తన 34:21 చూసినట్లయితే The Bible says, వాక్యం సెలవిస్తుంది, those who hate the righteous shall be condemned. ఎప్పుడైతే వారు ఇక న్యాయం వ్యతిరేకిస్తారో వారు తృణీకరించబడతారని వాక్యంలో ఉంది. They will be condemned for judgment. వారి విధానాలు వారి న్యాయమునకు తృణీకరించబడతారు. Here Jesus is a righteous person. అయితే ఈ యేసులో ఎటువంటి అన్యాయము కనబట్లేదు. He openly challenged the people. ఆయన మనుషులతో ప్రజలతో సవాలు చేసినట్టుగా ఉంది వాక్యములో. What sin you have find in my life? అయ్యా నా జీవితంలో ఎటువంటి పాపము మీరు కనుగొన్నారు? The Bible says, వాక్యం సెలవిస్తున్నాడు, everybody bow and went away. ఎప్పుడైతే ఈ మాట ప్రభు మాట్లాడే ప్రతి వారు తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. He lived a sinless life. ఆయన పాపము లేని జీవితము జీవించినారు. But the Bible says, వాక్యం సెలవిస్తుంది, if the people say, Lord, curse this man. ఒకవేళ ప్రభువా వారిని శపించు అన్నట్లయితే, if they challenge anything against the pious people, ఒక నీతి మంత్రులకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినట్లయితే the judgment will come. న్యాయము వస్తాది. Jesus Christ was thinking all about the scripture words. వాక్యము రీతిలో యేసు ప్రభు తలస్తున్నాడు. And he was thinking, అందుకే ఈ విధంగా అనుకుంటున్నాడు ఆయన, if God doesn't forgive them, ఒకవేళ తండ్రి గాని వారిని క్షమించకపోతే all those people has to stand on the judgment. వీరందరూ కూడా ఒక రోజున ఆ యొక్క న్యాయ స్థానము ముందు నిలబడాలి. Certainly they have to go to hellfire. అయితే న్యాయ స్థానము ముందు నిలబడిన ప్రతి వాడు కూడా నిత్య నరకములకు వెళ్ళిపోవాలి. He was pleading to God. అందుకే తండ్రిని ఈ విధముగా వేడుకుంటున్నాడు. Even though they beat me, ప్రభువా తండ్రి నన్ను కొట్టినా సరే, even though they cursed me, నన్ను శపించినా సరే, even though they said
and denied, I am not a king, I am not a son of God. నేను దేవుని కుమారుని కాదు అని చెప్పిన భయంకరమైన విధానములో వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా Still forgive them, Lord. ప్రభు అయినను క్షమించు తండ్రి అని Because అడుగుతున్నాడు. I should not lose one soul. ఎందుకో తెలుసిన, నేను ఈ లోకంలోకి వచ్చినాను కనుక ఒక్క ఆత్మను కూడా నేను పోగొట్టుకోకూడదు. That is the mind of Jesus అది Christ. యేసు యొక్క మనస్సు సంగమా. Today, ఈ దినము the same word is coming to you and me also. అదే రక్షకుడైన యేసు నీ మధ్యకు నా మధ్యకు వస్తున్నాడు. How many times we curse the people? ఎన్ని సార్లు ప్రజల గురించి వ్యతిరేకంగా మాట్లాడాము. How many times we spoke against other people? ఇతరుల గురించి ఎన్ని సార్లు వ్యతిరేకమైన విధానాల్లో మాట్లాడాము. How many times we criticize the other servants of God? ఎంతో మంది దైవ సేవకుల్ని సహితము మనం వ్యతిరేకంగా మాట్లాడిన దినాలు ఉన్నాయి కదూ. The Bible says, వాక్యము సెలవిస్తుంది, on the day of judgment, న్యాయము జరిగిన దినమున what a judgment God is going to give. యేసు ప్రభు ఎటువంటి న్యాయము ఇస్తాడు సంగమా. Carefully listen. చాలా జాగ్రత్తగా వినండి. He is not going to see your worldly sins or anything. అయితే కేవలము మనము చేస్తున్న ఈ ప్రతి దినము యొక్క పాపములు మాత్రమే కాదు గాని, What all the words which you disobey. అయితే నీవు చేయవలసిన కార్యాలు చేయకుండా ఉండినప్పటికీ కూడా, Living the life against the word of God. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన విధానంలో నీవు జీవించినట్లయితే, That word will come and convict. ఆ మాట వచ్చి నిన్ను తాకుతుంది. జాగ్రత్త. So dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, today as we look Jesus on the cross, యేసు ప్రభుని శిలువ వైపు చూస్తున్న సమయములో remember one thing. ఒక విషయము గమనించు, జ్ఞాపకం ఉంచుకో. Today just coming and going is not a way for real things. నీ యొక్క నిజమైన జీవితమునకు ఏదో వచ్చాము కదా, ఈ ఆరాధనలో కూర్చొని వెళ్ళిపోయాం కదా అంటే అది నిజమైన దినము కాదు, మంచి శుక్రవారము కాదు. We must think మనం ఆలోచించాలి. how much I curse the people, ఎంత మందిని ఎన్ని రకాలుగా నేను బాధపరిచాను, how much I went against the people, మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడాను, how many times I criticized the servants of God. దైవ సేవకులు ఎన్ని సార్లు వ్యతిరేకమైన పదాలు వాడాను నేను. Today we will repent, ఈ రోజు మనము పశ్చాత్తాపం పొందామా? because Jesus Christ is asking for the forgiveness. ఎందుకు తెలుసునా, యేసు ప్రభు సైతం అంటున్నాడు, వీరిని క్షమించు అన్న పదము వాడి ఉన్నాడు. Don't think he is praying this prayer for only those people. అయితే కేవలము సిలువ దగ్గర ఆ యొక్క బాధపరిచిన వారి గురించి మాత్రమే ప్రభు మాట్లాడుతున్నాడన్న అపోహ మనం ఉండకూడదు సంగమా. Every one of them ఈ ప్రతి ఒక్కరికి కూడా, who see Jesus on the cross, యేసుని సిలువలో ఎవరైతే చూస్తున్నామో ప్రతి ఒక్కరికి కూడా let us also pray. మనము కూడా ప్రార్థన Lord, చేద్దాము. forgive me. ప్రభువా మమ్మల్ని క్షమించు. Many a time I wounded the people. అనేక సార్లు ప్రజలను గాయపరిచాను ప్రభా. Many a time I talk against the people. మనుషులకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను ప్రభా. Forgive me, Lord. నన్ను క్షమించు అని అడుగుదాము. As we pray like that, ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు the God who forgive everybody, ప్రతి వారిని క్షమించిన ఆ నజరేయుడైన యేసు he will forgive you and me. నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు సంఘమా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He set an example on the ఆయన cross. ఒక మంచి ఉదాహరణ కలిగి ముందుకు వెళ్తున్నాడు. He loves you and me. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. Many a time I used to think one thing. నేను అనేక సార్లు ఈ విధముగా అనుకుంటా ఉండేవాడిని, If God loves such people, ఒకవేళ యేసు వారిని ప్రేమించినట్లయితే will he not love you and me? నన్ను నిన్ను ప్రేమించడా? He will certainly love you and me. అవును కాదు, తప్పకుండా ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తాడు. So today అయితే ఈ రోజున we will pray, మనము ప్రార్థన చేద్దాం. Lord forgive me. ప్రభా నన్ను క్షమించు ప్రభా. When we confess, అటువంటి విధములో మన పశ్చాత్తాపం పొందినట్లయితే the Bible says, వాక్యం సెలవిస్తుంది, his conviction will come upon us. ఆయన యొక్క కనికరం మన మీదకి వచ్చి, The Bible says, వాక్యం సెలవిస్తూ every day ప్రతి దినము Satan is accusing you and me. నిన్ను నన్ను ఏదో ఒక నింద వేయాలని అపవాది ఎదురు చూస్తున్నాడు. Oh, she has spoken like ఈ this. స్త్రీ ఆ విధంగా మాట్లాడింది. Oh, he is living like this. ఈ మనిషి ఈ పురుషుడు ఈ విధంగా జీవిస్తున్నాడు. Every day ప్రతి దినము in God's presence he is accusing you. దేవుని యొక్క విధానములో వ్యతిరేకముగా ఏదో ఒక నిందలు మన మీద వేస్తున్నాడు When we అపవాది. confess, when we confess, అయితే మనము ఒప్పుకున్నట్లయితే, when we say, Lord,
love me, ప్రభువా నన్ను క్షమించు ప్రేమించు అని అడిగినట్లయితే forgive me, ప్రభువా నన్ను క్షమించు, all our past sin will wipe away. మన పాపాలు సమస్తము కూడా ఆయన రక్తములో కడగబడతా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Satan cannot do anything. అపవాది ఏ రకముగా మనం వద్దకు రాలేడు సంఘమా. He will bow before you. మన ముందు తల వంచవలసిందే. Secondly, he said, రెండో మాట మనం చూసినట్లయితే one thief was crying. ఒక దొంగ ఏడుస్తున్నాడు. He was a murderer. ఆయన నరహంతకుడు. But Jesus Christ was telling the first word. అయితే యేసు ప్రభు మొట్టమొదట మాట మాట్లాడుతున్నప్పుడు, Lord, forgive them. ప్రభువా క్షమించు అన్నప్పుడు, He saw some quality in Jesus. అయితే ఈ దొంగ ఏదో నూతనమైన కోణములో స్వభావము చూస్తున్నాడు యేసుది. Instead of cursing them, ఇద్దరిని ఎవరైతే బాధ పెడతారో వారిని శపించవలసింది పోయి, this man is pleading for forgiveness. అయితే ఈ మనిషి ఏంటండి ఇతరులు క్షమించమన్న పదము వాడుతున్నాడు. Something new in him. ఏదో ఆయనలో ఏదో నూతనమైన స్వభావం ఉంది కదూ. And he decided, అందుకు అనుకున్నాడు ఈయన he మనసులో, is a real God. ఈయన నిజమైన దేవుడే, Forgiving the sin is a real God. క్షమించే గుణము ఉన్నది నిజమైన దేవుడినా, Loving the enemies is a real God. శత్రువులు ప్రేమించేవాడే నిజమైన దేవుడు. Even on the cross, శిలువ మీద కూడా Jesus won one soul. యేసు ప్రభు ఒక ఆత్మను సైతము నెగ్గినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. Immediately the man said, అక్కడ ఉన్న మనిషి అంటున్నాడు, if you read Luke chapter 23 verse 42 and 43, లూకాసు వార్త 23వ అధ్యాయం 42 43 వచనాలు చూసినట్లయితే, he said, Lord, remember me తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా when you come to your kingdom. నీ రాజ్యములోకి నీవు వచ్చినప్పుడు. Because he know there is a kingdom of God. ఈ దొంగకు ఒక విధములో గ్రహించినాడు ఈయనకి ఒక రాజ్యం ఉంది అని. Immediately Jesus said, యేసు ప్రభు వెంటనే ఆ మాట మాట్లాడాడు. he forgiven everything. నేను ప్రతిదీ క్షమించేశాను నీకు. He is not an ordinary man. అతడు సామాన్యమైన వ్యక్తి కాదు, He is a murderer. ఆయన నరహత్య చేసిన వాడు. The climax of sin is murder. అయితే చూడండి, పాపములో భయంకరమైన పాపము ఒకవేళ మాట్లాడుకోవాలంటే అది మరణము చేసిన హత్యలు చేసిన వాడే. Making a man to shed his blood. ఒక మనిషిని రక్తము చిందించే విధములో కత్తితో చంపడం అన్నది భయంకరమైన నీచమైన విధానము. The first murder in the Bible. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి మరణం ఎక్కడుందో తెలుసునా? When Cain killed his own brother Abel. కయను ఏబెలు యొక్క జీవితం చూసినట్లయితే ఆ భయంకరంగా అక్కడ వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. Listen carefully. చాలా జాగ్రత్తగా వినండి సంగమా. What God was telling to Cain. అయితే కయనుతో యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? The blood of your brother is calling me. ఓ రక్తం, నీ యొక్క సహోదరి యొక్క రక్తము విలపిస్తుంది భూమి నుంచి. God is in heaven. అయితే ఆయన యెహోవా దేవుడు పరలోకములో ఉన్నాడు కానీ, But the innocent blood is calling God. అయితే అమాయకమైన రక్తము మాట్లాడుతుంది అంటాడు యెహోవా దేవుడు. This thief has killed so many people. ఈ యొక్క భయంకరమైన దొంగ అనేక మందిని హత్య చేసి ఉన్నాడు గాని, Those innocent blood would have called God. అయితే ఆ అమాయకమైన రక్తము బహుశా దేవుని పిలిచాయేమో. In such circumstances, అటువంటి పరిస్థితుల్లో కూడా Jesus never condemned him. యేసు ప్రభు అతన్ని తృణీకరించిన సంగమా. He never said, no, you are a murderer. నీవు నా దగ్గరికి రాలేవు, నువ్వు నరహత్య చేసిన వాడు అన్న పదము వాడలేదు ప్రభు. I have nothing to do with you. నీతో నాకు పోలుక లేదు, పాలు లేదు అనలేదు. But he never magnified his sin. అయితే ఏ ఒక పాపమును కూడా భూతద్దాలు పెట్టి పెద్దగా చూడలేదు యేసు. Just one word he said. ఒకే ఒక మాట అన్నాడు ప్రభు, Today, ఈ రోజు, today, ఈ దినమే you will be with me. నాతో నీవు ఉంటావు. You are a sinful man. నీవు పాపివే, I am a sinless God. అయితే నేనైతే పాపము లేని దేవుడును. But I forgive your అయితే sin. నీ పాపాలు నేను క్షమిస్తున్నాను గనుక, And I will make you to live with me. అయితే అందుకే నేను నాతో ఉండడానికి నీకు అవకాశం ఇస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. What a wonderful God. ఎంత మంచి దేవుని What a mighty God. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం సంగమా. Don't be worried. ఏ విషయంలో విచారించకు. Whatever sin may be. ఏ కార్యము జరిగినప్పటికీ కూడా Just one word. ఒకే ఒక మాట. Once I was reading the life story of a great apostle of India, Sadhu Sundar Singh. దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర ఒకసారి నేను చదువుతున్నాను. A greatest apostle of India. భారతదేశమునకు ఒక శ్రేష్టమైన అపోస్తుడుగా ఉన్నాడు. A man who walked with God. దేవునితో నడిచిన శ్రేష్టమైన దైవజనుడు.
In his autobiography, I was reading. ఆయన ఆటోబయోగ్రఫీ ఆ యొక్క పుస్తకంలో One day he was crossing a forest. ఒక రోజున ఆయన ఒక అడవిని దాటుతున్న సమయంలో Suddenly a thief came. ఒక దొంగ వచ్చి ఉన్నాడు. But this man is a sadhu. అయితే ఈయన ఒక సాధు. No chain, no watch, nothing is there. సాధు గారు కదా, వాచ్లు చైన్లు ఏమీ లేవు. Not even a single pie in his pocket. ఆయన పాకెట్ లో ఏ ఒక్క రూపాయి కూడా లేదు. Only one old Bible he is having. పాత బైబిల్ గ్రంథం మాత్రమే ఉంది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. The thief caught this man. అయితే ఈ దొంగ ఈయన పట్టుకున్నాడు. He searched everything. ప్రతిదీ కూడా వెతికాడు. Nothing was there. ఏది కూడా దొరకలేదు. But he doesn't want him to go. అయితే ఆయన్ని అలా విడిచిపెట్టడం ఈయనకి ఇష్టం లేదు. Because if this man go out and tell the police, then police will come. అయితే ఈ దొంగ ఆలోచన, ఈయన గాని మనం పంపేసామంటే ఈయన ఊరుకుంటాడా? వెళ్ళి ఏ పోలీసు వరకు కంప్లైంట్ ఇస్తాడో ఆ పోలీసులు వచ్చి నన్ను బాధిస్తారు. That time was a night time. అది రాత్రి కాల సమయము. So the thief took Sadhu Sundar Singh to his hut. అయితే ఈ సాధు సుందర్ సింగ్ గారిని ఆ యొక్క దొంగ ఉంటున్న ఆ యొక్క పాకలోకి తీసుకొని వెళ్ళాడు. And the thief was in one side. ఆ దొంగ ఒక భాగంలో ఉన్నాడు. And Sadhu Sundar Singh was in another side. అయితే సాధు సుందర్ సింగ్ గారు వేరే స్థానంలో ఉన్నారు. In the night, ఆ రాత్రి సమయంలో mostly Sadhu Sundar Singh used to pray. బహుశా రాత్రి దైవజనుడు కనుక ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడేమో. In a corner, ఒక మూలలో he knelt down. మోకరించి He was praying. ప్రార్థన He was చేస్తున్నాడు. talking to God. దేవునితో మాట్లాడుతున్నాడు. In between, the thief was looking. అయితే ఈ దొంగ మధ్యలో చూస్తా ఉన్నాడు. To whom he is speaking? ఈ ఎవరు లేరు కదా అక్కడ, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇతను? Here nobody is there. ఎవరు లేరు ఇక్కడ. But he was opening his mouth and talking. ఏదో నోరు తెరుస్తున్నాడు, ఏదో మనిషితో మాట్లాడినట్టుగా The whole మాట్లాడుతున్నాడు. night he was praying. ఆ రాత్రంతా మాట్లాడుతున్నాడు, Next day ప్రార్థన morning చేస్తున్నాడు. came. మరుసటి రోజు దినం ఉదయం వచ్చింది. And thief asked a question. ఆ దొంగ అడుగుతున్నాడు, To whom you are talking? ఎవరితో మాట్లాడుతున్నావయ్యా Who నువ్వు? is there? ఎవరితోనో? Sadhu Sundar Singh said, అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఈ విధంగా అన్నారు, I am speaking to Jesus Christ. నేను యేసు ప్రభుతో, నజరేయుడైన యేసుతో మాట్లాడుతున్నాను. Who is that Jesus? ఎవరు యేసు ప్రభు అంటే? Then Sadhu explained him. ఆ సాధు సుందర్ గారు చెప్తున్నారు యేసు ప్రభు ఎవరు అన్నది. And he quoted one thing about the thief on the cross. అయితే ఒక మాట ఆ సాధు సుందర్ చెప్తూ ఒక దొంగ గురించి మాట్లాడాడు. And the thief was asking, అప్పుడు ఈ దొంగ సాధు సుందర్ గారిని అడుగుతున్నాడు, that man is a murderer. వాడేమో హత్య చేసేవాడా? Did Jesus forgive him? యేసు ప్రభు వాడిని క్షమించాడా? Yes, he forgave him. అప్పుడు సాధు సుందర్ అవును క్షమించాడు ఆయన. Then the thief took Sadhu Sundar Singh to another side. అయితే ఇంకొక స్థలానికి సాధు సుందర్ సింగ్ అని ఈ దొంగ తీసుకొని వెళ్ళాడు. This really he has written. ఇది నిజముగా రచించిన విధములో నేను చెప్తున్నాను. There was a very big well. ఒక పెద్ద నుయ్య ఉంది, No water there. ఆ నూతిలో నీళ్ళు లేవు. And the thief took Sadhu Sundar Singh. సాధు సుందర్ సింగ్ అని ఈ దొంగ తీసుకొని వెళ్ళి, And sees there, what is there? అప్పుడు అడుగుతున్నాడు, దాంట్లో ఏముంది చూడు అన్నాడు. And Sadhu saw సాధు సుందర్ చూసి, nearly 50 skull bones are there. ఆ యొక్క కళేబరాలు, చనిపోయిన కళేబరాలు సుమారు 50 ఉన్నాయి ఇక్కడ. Nearly 50 people. సుమారు 50 మంది ఇక శవ కళేబరాలు ఉన్నాయి అక్కడ. Usually the thief will kill and put the people's body there. సర్వసాధారణంగా ఈ దొంగ ఏం చేస్తాడంటే మనిషిని చంపేసి ఆ ఇక నీటిలో ఆ నూతిలో పడేస్తాడు. And he asked a question. అప్పుడు ఒక ప్రశ్న వేశాడు. That man can murder one person. బహుశా ఆ సిలువ మీద అంటున్నావు కదా, ఆ దొంగ బహుశా చంపుంటే ఒక మనిషిని చంపుండొచ్చు. See here. ఇక్కడ చూడు, ఇప్పుడు I murdered more than 50 people. నేను 50 మంది కంటే ఎక్కువ మందిని చంపాను నేను. Will Jesus forgive me? ఇప్పుడు యేసు ఏదో అంటున్నావు కదా, మీ యేసు నన్ను క్షమిస్తాడా అని And అడిగాడు. Sadhu Sundar Singh says, అప్పుడు ఈ దైవజనుడు ఈ విధంగా అన్నాడు, 100 or 1000. 100 అయినా 1000 అయినా If you confess, నీవు గాని క్షమాపణ కోరినట్లయితే, if you look to Jesus, నీవు యేసు వైపు నీ యొక్క మనసును పెట్టినట్లయితే He will forgive you. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. He will forgive you. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. And finally he writes, చివరగా ఆయన రచించిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. Sadhu Sundar Singh saw the tears in the eyes of the thief. ఆ సాధు సుందర్ సింగ్ గారు ఆ దొంగ కంటిలోంచి నీరు రావడం చూస్తున్నాడు. He asked a question. ఒక ప్రశ్న వేశాడు. That thief went to heaven with Jesus. అయితే ఆ దొంగ ప్రభుతో దేవునితో పరలోకం వెళ్ళిపోయాడు అంటున్నావు, Will I go?
నేను వెళ్తానా? Will I go? నేను వెళ్తానా? Sadhu Sundar Singh said, సాధు సుందర్ సింగ్ గారు ఈ విధంగా అన్నారు. yes, you will go one నువ్వు day. తప్పకుండా వెళ్తావు నాయనా. And he confessed his sin. ఆయన పాపాలు, ఈ దొంగ సాధు సుందర్ గారు ఉన్న దొంగ పాపాలన్నీ ఒప్పుకున్నాడు. And he became a real Christian. ఆయన నిజమైన రక్షకుడుగా, ఆయన నిజమైన విశ్వాసిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. One sin or two sin. ఒక పాపము కాదు, రెండు పాపాలు కాదు. God lives to forgive thousands of sins. ఎన్ని పాపాలు చేసినా క్షమించే దేవుడు మనకున్నాడు సంగమా. Only he want you to confess. అయితే నీవు మాత్రమే పాపాలు ఒప్పుకొనుటన్నది ప్రధాన లక్షణము. If you accept నీవు నిజంగా ఒప్పుకున్నట్లయితే, and say, Lord, sorry, ప్రభా క్షమించండి ప్రభా, I have sinned against you. నీకు వ్యతిరేకంగా పాపము చేశాను, When you confess, ఈ విధంగా నువ్వు మాట్లాడినట్లయితే the blood of Jesus Christ will come upon you. యేసు యొక్క రక్తము నీ మీదకి వస్తది. In one stroke, ఒక్క క్షకములో, you will become a child of ఒక్క God. నిమిషంలో దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What a wonderful God. ఎంత మంచి దేవుని He కలిగి ఉన్నాము. remembered you. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. He doesn't want anybody to go to hellfire. ఎవరు కూడా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు సంగమా. He want everyone to come to heaven. ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో చేరాలి అని ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. That is why he cried out. అందుకే ఆయన ఈ విధముగా విలపించి ఉన్నాడు. Forgive them, Lord. తండ్రి క్షమించు, They do not know what they are doing. వారేమి చేయించిన వారు ఎరుగరు గనుక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడు, our God is such a wonderful God. మన దేవుడు శ్రేష్టమైన దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Thirdly, మూడో విషయం చూసినట్లయితే, regarding the concern, దేవుని యొక్క విధానములో ఆయన కనికరము విధానము not చూద్దాము. only he concerned for the people, కేవలము ప్రజల మీద కనికరము మాత్రమే కాదు గాని, not only he concerned for the thief on the cross, ఆ దొంగ మీద, ఆ శిలువ మీద ఉన్న దొంగ మీద మాత్రమే కనికరము కాదు గాని, he concerned for the people who followed Jesus. దేవునిని వెంబడించిన వారి మీద ఇంకా కనికరము చూపించినట్టు దేవుని వాక్యం గమనిస్తున్నాము. In John chapter 19, యోహాను సువార్త 19వ అధ్యాయంలో verse 26 and 27, 26, 27 వచనాలు చూసినట్లయితే, Jesus saw his mother Mary యేసు ప్రభు తన యొక్క తల్లి అయిన మరియను చూస్తున్నాడు. and the divine disciple John. ఆ యొక్క శిష్యుడైన యోహాను చూస్తున్నాడు. He was thinking about them. ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ప్రభువు. He is thinking about your family. నీ కుటుంబం గురించి ఎదురు చూస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు సంగమా. Today you must know one thing. ఒక విషయం ఈ దినము నువ్వు తెలుసుకోవాలి. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, He is always concerned about the people who follow in Jesus. యేసు ప్రభువును వెంబడిస్తున్న వారి యొక్క ఆయన ప్రత్యేకమైన కనికరము ఉన్నట్టుగా దేవుని వాక్యంలో గమనించమని బతిమాలుకుంటున్నాను. Christian life is a supernatural life. క్రైస్తవ జీవితము శ్రేష్టమైన జీవితము. God remembered you. యేసు ప్రభు మనల్ని తప్పకుండా జ్ఞాపకం ఉంచుకున్న దేవుడు. Jesus knew he is going to heaven. యేసుకు తెలుసు ఆయన పరలోక రాజ్యములో వెళ్తున్నాడని. But his mother Mary and John is going to live in this world. అయితే తన యొక్క సొంత తల్లి అయిన మరియ, అదే విధంగా తన సహోదరుడైన యోహాను విడువబడుట చూస్తున్నాడు. When Jesus was alive in this world, ఈ లోకంలో యేసు సజీవులుగా ఉన్నప్పుడు he take care of his family. తన కుటుంబాన్ని ఎంత శ్రద్ధగా చూసుకున్నాడు కదూ. He was working. ఆయన పని చేస్తున్న పనివాడిగా ఉన్నాడు. And he was living with the family. కుటుంబంతో జీవిస్తున్న వాక్యములో మనం చూస్తున్నాము. Now the time has come. అయితే ఇప్పుడు యేసు ప్రభువుకు ఆ పైకి వెళ్ళే సమయం వచ్చినది. But that time also, ఆ సమయంలో కూడా he said, John, అయితే అన్నాడు, యోహాను, I'm going. నేను వెళ్ళిపోతున్నాను నాన్న. Take care of my mother. అయితే మా అమ్మ తల్లిని చూసుకుంటావా? Amen. అమ్మా, I'm going. అమ్మా నేను వెళ్ళిపోతున్నాను గాని Here your son. ఇదిగో నీ కుమారుడమ్మా. I never leave you as an orphan. నిన్ను అనాదిగా విడిచిపెట్టే దేవుడు కాదా దేవుడు. A real concern. ఆయన కనికరము కలిగిన తండ్రిగా ఉన్నాడు. Dear ఆయన brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, sometime when I meditate upon his concern, ఆయన కనికరము పట్ల నేను ధ్యానిస్తున్న సమయాల్లో I used to cry like anything. నేను ఎంతో భయంకరంగా ఏడుస్తా ఉండేవాడిని. What a loving God. యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన What దేవుడు, a wonderful God we are having. ఎంత కనికరము కలిగిన దేవుడిని మనం పొందుకొని ఉన్నాము. Once in Jesus calls a ministry, ఒక రోజున యేసు పిలుచుచున్నాడు యొక్క పరిచర్యలో. one mother came with a beautiful guitar, ఒక మంచి గిటార్ తో ఒక తల్లి వచ్చి ఉన్నది. very costly electronic guitar. ఆ చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ గిటార్ తో వచ్చింది. That time brother Dinakaran was alive. దైవజనులు దినకరన్ గారు సజీవులుగా ఉన్న దినాలు అవి. And she came ఆమె వచ్చి and given the guitar ఆ గిటార్ ఇచ్చేసింది. and said, take it brother.
ఇది తీసుకోండి సహోదరుడా అంది. Use it for the ministry. ఈ యొక్క మీ పరిచర్యలో వాడుకోండి అయ్యా. And brother was asking, అప్పుడు దైవజన డిజెస్ దినకరన్ గారు అడుగుతున్నారు, why you are giving? అమ్మా ఎందుకు ఇస్తున్నావు ఈ గిటారు? The tears she said, అమ్మ ఏడుస్తూ ఈ మాటలు మాట్లాడుతుంది. sir, I have a 24-year-old boy. అయ్యా నాకు 24 సంవత్సరాలు వయసులో ఉన్న కుమారుడు ఉన్నాడయ్యా. Beautifully he will play guitar. చాలా బాగా గిటార్ వాయించేవాడు. All of a sudden, అకస్మాత్తుగా he died in an accident. యాక్సిడెంట్ లో చనిపోయాడయ్యా. He is not going to come back. ఆయన తిరిగి రాడు ఇంకా. He is not going to play this guitar. వచ్చి ఈ గిటార్ వాయించలేడు అతను. Instead of my son, నా కుమారుడు బదులు give it to somebody. ఎవరికైనా మంచి వారికి ఇచ్చినట్లయితే Let them play and glorify God. ఆ కనీసం అది వాయించి దేవుని మహిమపరచాలని నా ఆశ. That is the real concern. అది నిజమైన కార్యక్రమం అంటే సంఘమా. So dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, when you pass through the valley of tears, నీ యొక్క భయంకరమైన ఈ కన్నీటి అనుభవంలోంచి ప్రయాణము చేస్తుండగా, when you say nobody to console, నిన్ను ఆదరించడానికి ఎవరు లేరు అనుకున్న సమయంలో always think one thing. ఒక విషయం గమనించు. There is one Jesus Christ. ఒక యేసు ఉన్నాడు. He will console you. ఆయన నిన్ను కనికరిస్తున్నాడు. He will comfort you. ఆయన నీకు మంచి ఆదరణ ఇస్తాడు. Even in the days of your adversity, నీ యొక్క భయంకరమైన దుర్దినాల్లో కూడా, in the midst of the problem, ఈ భయంకరమైన సమస్యలు గుండా వెళ్తున్న దినాల్లో కూడా people will run away. బహుశా మనుషులు నిన్ను ప్రేమించే వారు నీకు దూరం అయిపోతారు. But he will be with అయితే you. ఆయన మాత్రం నీతో ఉంటాడు. He will be with you. ఆయన మాత్రం నీతో ఉంటాడు. He will concern for you. ఆయన కనికరము కలిగి ఉన్న దేవుడు By ఆయన. the leading of the Holy Spirit, I say, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. he will concern for every one of your family. మీ కుటుంబ సభ్యులందరూ పట్ల ఆయన కనికరముతో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We will praise God. మనము ప్రభువును ఆరాధిద్దాము. We will say thank you Jesus. యేసు ప్రభు వందనాలను చెప్తామా? Such a wonderful person. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమ Such a పరచుకుందాం. wonderful person శ్రేష్టమైన దేవుడు కలిగి ఉన్నాం who మనము. has a concern for you and me. నీ గురించి నా గురించి కనికరము ఉన్న దేవుడు ఆయన. And fourthly he said, నాలుగో విషయం చూసినట్లయితే, Father, తండ్రి why have you forsaken me? ఎందుకు నన్ను విడిచిపెట్టి ఉన్నావు? He was crying. ఆయన ఏడుస్తున్నాడు. He was looking up. ఆయన పైకి చూస్తున్నాడు. In the first 3 words, మొట్టమొదటి 3 మాటల్లో he was talking to the people. ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. Now, ఇప్పుడైతే he was talking to God. ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. He said, why have you forsaken నా me? దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్య విడిచితివి అంటున్నాడు. The Bible says, వాక్యం ఎందుకు there సెలవిస్తుంది? is no answer. జవాబు లేదు. In the mountain of transfiguration, ఆ యొక్క రూపాంతరము స్థలములో when he was praying, ఆయన ప్రార్థన చేస్తున్న విధానము, they heard a voice from heaven. పరలోకం నుండి ఒక స్వరము విన్నారు. He is my beloved son. ఆయన నా కుమారుడే అయినాడు. When he took the water baptism, ఎప్పుడైతే నీతి బాప్తిసము తీసుకొని ఉన్నాడు యేసుక్రీస్తు, the people heard a sound from heaven. అక్కడున్న ప్రజలు పరలోకం యొక్క స్వరము విన్నారు. He is my son. ఈయన నా ప్రియ కుమారుడు. But when he was crying, అయితే ఆయన ఏడుస్తున్న సమయంలో no answer from father. తండ్రి అని అంటున్నాడే కానీ తండ్రి దగ్గర నుంచి జవాబు వినలేదు యేసు. ఎందుకు తెలుసునా? This was ordained by God. ఇది దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఉంది కనుక. Never think crucifixion is accident. మీరు సంగమా దయచేసి ఒక మాట గమనించండి. ఏదో సిలువ మరణము అకస్మాత్తుగా యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన కాదు. If you read Psalm 22 and verse 1, ఆ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, King David is prophesying. అయితే దావీదు రాజు అయిన దావీదు ఈ విధముగా ప్రవచిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో He చూస్తున్నాము. is a Jewish king. ఆయన రాజు అయి ఉన్నాడు. He doesn't know anything about cross. యేసు ప్రభు గురించి గాని లేదంటే సిలువ గురించి గాని దావీదుకు ఎటువంటి విధానములో తెలియదు. Cross is the sign of Romans. అయితే ఈ రోమా ప్రభుత్వ యొక్క విధానము సిలువ. But he prophesied అయితే దావీదు ప్రవచిస్తున్న మాట చూద్దామా? and said, అంటున్నాడు, what the Son of God is going to speak on the cross of Calvary, ఆ గొల్గొతా కొండ మీద సిలువలో ప్రభు ఏదైతే పలుకుతున్నాడో దావీదు ప్రవచిస్తున్న ప్రవచనం ఇదే. so many hundreds before he said, ఎన్నో సంవత్సరాలు
క్రిందట ప్రవచిస్తున్న మాట ఇదే. If you read Matthew chapter 5 and verse 17, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే Jesus came to fulfill the prophecy. ఆ ప్రవచనము నెరవేర్చుటకై యేసు మనిషి కుమారుడుగా లోకముకు వచ్చినాడు సంగమా. If you read Isaiah chapter 53 and verse 3, 53వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం చూసినట్లయితే he was despised, ఆయన తృణీకరించబడి ఉన్నాడు, he was rejected by man, ఆయన వ్యతిరేకించబడినట్టుగా చూస్తున్నాము వాక్యములో. he was forsaken person. ఆయన అపవిధానముగా ఉన్నాడని వాక్యములో ఉన్నది. Because ఎందుకు తెలుసునా? when the time come for you and me నీకు నాకు సమయం వచ్చినప్పుడు to feel the loneliness in this world, ఈ లోకములో ఒంటరితనము ఆ సమయంలో నీకు నాకు వచ్చినప్పుడు that time nobody will come for you. ఒక మాట నేను చెప్తాను, నిన్ను ఆదరించడానికి ఎవ్వరు మన దగ్గరికి రారు. Only Jesus Christ will be with you. యేసు మాత్రమే మనల్ని ఆదరించడానికి వస్తాడు సంగమా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because he went through that path. ఎందుకో తెలుసునా? ఆ మార్గము గుండగా, ఆ ఒంటరితరమైన మార్గము గుండగా యెహోవా దేవుడు యేసు క్రీస్తు ప్రయాణించి ఉన్నాడు గనుక Nobody to support. ఎవరు కూడా ఆయన ఆదరించడానికి లేరు పక్కన. In the year 1969, 1996 సంవత్సరంలో Brother Dinakaran used to tell this many times. ఈ దైవజనులు దినకరన్ గారు చాలా సార్లు చెప్తున్న సంఘటన ఇది. When he was coughing the blood, ఆయన భయంకరముగా దగ్గుతో రక్తము కక్కుచున్న సమయములో, his lungs full of fluids. ఆయన లంగ్స్ అన్ని ఊపిరితిత్తులన్నీ పాడైపోయిన సమయములో, In those days there is no very good medicines. ఆ దినాల్లో మంచి వైద్యులు లేదంటే ఆ మందులు లేని దినాలవి. The doctor said, వైద్యులన్న only few days more. అయ్యా కొద్ది రోజులు మాత్రమే నువ్వు బతుకుతావయ్యా. That time he was doing God's ministry. ఆ సమయంలో కూడా దైవజనులు దినకరన్ గారు అద్భుతమైన సేవ చేసిన దినాలవి. When he was admitted, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసిన దినాల్లో so many people came. చాలా మంది వచ్చారు. But day by day, అయితే దినము గడిచిన దినము తర్వాత slowly people stopped. అయితే మనుషులు కూడా రావడము ఆపివేశారు. Nobody to visit him. ఎవరు వచ్చి దర్శించేవారు కాదు ఆయన్ని. Only his poor wife is by the side. అయితే భార్య మాత్రమే పక్కన ఉండేది. That time Dr. Paul and Angel was very small. ఆ సమయంలో దైవజనుడు డాక్టర్ పాల్ దినకరన్ గారు వారి సహోదరి బాగా చిన్న బిడ్డలుగా ఉన్నారు. One night, ఒక రాత్రి brother was crying. ఏడుస్తున్నారు దైవజనుడు దినకరన్, డీజే దినకరన్ He గారు. literally said like this. ఆయన నిజంగా చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. One side heavy fever, భయంకరమైన జ్వరముతో ఉన్నాడు. another side vomiting the blood. ఒక వైపు చూస్తే ఈ రక్తము Another కక్కుచున్నాడు. thing, leaving his young wife and children. యవనస్తురాలైన భార్యను ఆయన చిన్న బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఆయన. He was doing God's ministry. అయితే ఆయన అప్పటికి కూడా దైవ సేవకుడే, దైవ సేవ చేస్తున్న దైవజనుడే. He lived his life clean life. ఆయన నీతిగా జీవించిన దినాలవి. One night, ఒక రాత్రి when he was crying, ఆయన ఏడుస్తున్న సమయంలో he was all alone. ఒంటరిగా ఉన్నాడు ఆయన. That time, ఆ సమయంలో the Holy Spirit came upon him, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చి and he saw the vision of Jesus Christ. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన దర్శనము చూస్తున్నాడు ఆయన. And Jesus began to speak. యేసు ప్రభు ఆ దైవజనుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. And he said, my son, నా కుమారుడా అని మాట్లాడుతూ, how many people came today? ఈ రోజు ఎంతమంది వచ్చారయ్యా అని అడిగాడు. Nobody. ఎవరు రాలేదయ్యా. How many people contribute money for you? నీకు హాస్పిటల్ బిల్స్ కట్టడానికి ఎంతమంది నీకు డబ్బులు ఇచ్చారు. Nobody. ఎవరు ఇవ్వలేదయ్యా. Then Jesus says, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, I allowed this disease నేనే ఈ యొక్క సమస్యను నేను అనుమతిచ్చాను. because you must know one thing. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అని. Everybody will support to a certain extent only. ప్రతి వారు నీతో సహకరిస్తారు కానీ ఒక్క సమయం వరకే. When you are in the lonely state, నీవు ఎప్పుడైతే ఒంటరితనం అయిపోతావో, I was watching you. నేను నిన్ను గమనిస్తున్నాను. నేను I never leave you, my son. నేను నిన్ను ఏ రోజు విడిచిపెట్టను నా I కుమారుడా. was here only. నేను నీ దగ్గరే ఉన్నాను. But now, అయితే ఇప్పుడు when you realize that I am with you, ఎప్పుడైతే నీవు కనుగొంటావో నేను ఇక్కడ ఉన్నానని, today I am healing you. ఇదే రోజు నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాను. God healed him. దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. From the next day onward, మరుసటి దినము మొదలుకొని slowly he became all right. నెమ్మదిగా ఆయన బాగుపడడం మొదలు పెట్టాడు. But he learned a lesson. అయితే ఆ రోజు మాత్రం ఆయన ఒక పాఠము గుణపాఠము నేర్చుకున్నాడు. Walking in the lonely way, ఒంటరితనములో ప్రభుతో నడువుట, only Jesus Christ will help you. యేసు ప్రభు మాత్రమే మనకు సహాయం చేసే దేవుడు. Why? ఎందుకో He went on that way. ఆ మార్గములో ఒంటరితనముగా
పరిశుద్ధాత్మ దేవుడు When you ప్రయాణించున్నాడు. cry, ఆయన ఏడ్చి ఉన్నాడు. God, nobody to help me. ఎవరు లేరయ్యా నాకు సహాయం చేయడానికి. Jesus will come. యేసు వస్తాడు సంగమా. He will help you. ఆయన సహాయం చేసే దేవుడు. Come to the pool of Bethesda. ఆ యొక్క బెతస్దా కోనేటి దగ్గరికి రండి. 38 years. 38 సంవత్సరాలు. The man doesn't know who is Jesus Christ. ఆ మనిషికి తెలియదు యేసు ఎవరో. Lived in sin. ఆ భయంకరమైన పాపములో జీవించి ఉండొచ్చు. Because of the sin. ఆ పాపము వలనే He was separated from the family. తన కుటుంబం నుంచి వేరుపరచబడ్డాడు. He lost all the people. బంధువులు కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్నాడు ఆయన. Skin and bone, he was in the pool of Bethesda. ఆ బెతస్దా కోనేటి దగ్గర భయంకరమైన చిక్కిపోయిన స్థితిలో అనారోగ్యంతో పడి ఉన్నాడు. Jesus went to Bethesda. యేసు ప్రభు ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. Because he see the loneliness of this ఎందుకంటే person. 38 సంవత్సరాలు ఒంటరితనముగా బతుకుతున్న వ్యక్తిని చూచాడు గనుక. He straight away doesn't ask whether you want to get healing. అయితే ఎప్పుడైతే వచ్చి నేరుగా నీకు స్వస్థత కావాలని అడగలేదు గాని When he went nearby, ఎప్పుడైతే ఆ దగ్గరికి వచ్చాడో the man was looking ఆ మనిషి చూస్తున్నాడు. and he was telling, అప్పుడు ఆయన అంటున్నాడు, Lord, when the angel of God comes, అయ్యా దేవుని దూత వచ్చి ఆ కోనేటిలోకి వచ్చినప్పుడు nobody to take me to the pool. నన్ను తీసుకెళ్ళడానికి ఎవ్వరు లేరయ్యా. Nobody. ఎవ్వరు లేరయ్యా. 38 years I was here. 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి Everybody was ఉన్నాను. running. అందరూ పరుగు పెట్టి ఎవరో ముందు He నీటిలో was a వెళ్ళిపోతారు. paralytic person. నేను పక్షవాయు కలిగిన వ్యక్తినయ్యా. I cannot jump. నేను దూకలేను ఆ నీటిలో. I cannot walk. నేను నడిచి వెళ్ళలేను. But Jesus saw his loneliness. అయితే ఒంటరితనము యేసు చూచి ఉన్నాడు. Probably he might have a wife and children. బహుశా అతనికి భార్య బిడ్డలు ఉంటారేమో. And he said, అయితే ఆయన అంటున్నాడు, I am your help. నీ సహాయం నేనే. I am your help. నీ సహాయం నేనే. Get up లేచి and walk. నడువు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the midst of problem, ఆ భయంకరమైన సమస్యల్లో కూడా know your loneliness. నీ యొక్క భయంకరమైన ఒంటరితనంలో కూడా As a prophecy I tell you, నేను ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న ప్రవచనము దయచేసి జాగ్రత్తగా విందాము. he will stand by your side నీ పక్క నిలబడేవాడు ఆయనే. and he will help you. ఆయన నీకు సహాయం చేస్తాడు. He will help you. ఆయన నీకు సహాయం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. That is why God the Father kept quiet. అయితే అందుకే తండ్రి కుమారుడైన క్రీస్తు దగ్గర మౌనమైపోయాడు. He allowed Jesus to go on the way. యేసు ఆ భయంకరమైన మార్గములో వెళ్ళడానికి తండ్రి మౌనముగా ఉన్నాడు. Then only he will able to help you and me. అందుకే ఎందుకో తెలుసిన, నీవు ఒంటరితనంగా ఉన్నప్పుడు ఆయన అర్థము చేసుకుంటాడు గనక తండ్రి కుమారుడు పట్ల మౌనమైపోయాడు. And finally, ఆ చివరిగా Jesus knew the end was coming near. అయితే ఆయనకు అంతము వచ్చేస్తుందని యేసు గ్రహిస్తున్నాడు. If you read Psalm 69 and verse 21, కీర్తన గ్రంథము 69వ కీర్తన 21వ వచనము చూసినట్లయితే King David prophesied. దావీదు ఈ విధంగా ప్రవచించి ఉన్నాడు. He said, for my thirst they give vinegar. అయ్యా నా యొక్క దప్పిక కొరది నాకు చేదు చెరకని ఇచ్చి ఉన్నారు అంటున్నాడు దావీదు. And the Holy Spirit has written wonderfully. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరముగా రచించి ఉన్నాడు. If you read Isaiah chapter 38 and verse 17, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే King Ezekiel was crying. రాజు హిజకియా ఈ విధంగా అంటున్నాడు, He was a holy person, ఆయన నీతిమంతుడే, obeying God. దేవుని యొక్క మార్గంలోనే జీవిస్తున్నాడు. But when the sickness comes, ఎప్పుడైతే ఆ యొక్క భయంకరమైన విధానంలో he వచ్చినదో was telling like this, ఈ మాట మాట్లాడుతున్నాడు, instead of peace, ఈ శాంతికి బదులు bitterness came. చేదు అనుభవంలోకి వెళ్ళాడు. Bitterness came. చేదు అనుభవంలోకి వెళ్ళాడు. So dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, the bitterness came to Jesus Christ. యేసుకు కూడా ఈ చేదు అనుభవంలోంచి వెళ్ళవలసి వచ్చింది. When he say I am thirsty, ఎప్పుడైతే ఆయన నేను దప్పికొని ఉన్నాను అని ఉన్నాడో సిలువ మీద మాట, he is proving ఆయన నిరూపిస్తున్నాడు not a God, he is on the cross. ఆయన కేవలము దేవునిగా యేసు క్రీస్తుగా ఆ సిలువ మీద లేడు. He was a man, went to the cross. మనిషి కుమారుడుగా సిలువ మీదకి వెళ్ళున్నాడు. సంఘమా, Even the Mohammedan used to tell, ఈ యొక్క మొహమ్మదీయులు కూడా ఈ మాట అంటా ఉండేవారు, they have written Jesus as a Isa Nabi. ఆ యొక్క ఈసా నబిగా మహమ్మదీయులు పిలుస్తా ఉంటారు యేసును. They also accept Jesus as a prophet. అయితే యేసు ప్రభువుని అంగీకరిస్తారు గాని ఆయన ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు. But they say అయితే వారు అంటున్న మాట, he is from God, ఆయన దేవుడి నుంచి వచ్చిన కుమారుడు, nobody can kill him.
Nobody can kill him అయితే ఎవరు కూడా ఆయన్ని చంపలేరు అని నమ్మకం ఉంది వారికి. because he is a prophet from God. ఎందుకో తెలిసిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త. But Bible అయితే says పరిశుద్ధ బైబిల్ కదా మీ విధంగా he అంటుంది. came as a అయితే man. మనిషి కుమారుడుగా మాత్రమే వచ్చాడు. He died as a man. మనిషి కుమారుడుగానే చనిపోయాడు. That is why he had a thirsty. అందుకే దేవుని కుమారుడుగా కాదు కానీ మనిషి కుమారుడుగా దప్పిక కొలి ఉన్నాడు. The whole night he was beaten. ఈ రాత్రి ఆ ముందు రాత్రి అంతా ఆయన భయంకరమైన వేదనలో ఉన్నాడు. In those days they will never give anything to the people. ఆ మనుషులకు ఎటువంటి ఏ విధానంలో వారికి ఇచ్చేవారు కాదు. But dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడు, as a man he was crying, మనిషి కుమారుడుగా విలపిస్తున్నాడు. I am thirsty. నేను దప్పికొని ఉన్నాను. I am thirsty. నేను దప్పికొని ఉన్నాను. The thirst of bitterness. ఆ యొక్క భయంకరమైన చేదు అనుభవంలో ఉన్నాడు ప్రభు. The bitterness came like a thirst. ఆ చేదు చిరక ఆ చేదు అనుభవం దప్పికొనుట దాహము వలె వచ్చినది. One sister was telling to me, ఒక రోజు ఒక సహోదరి నాతో మాట్లాడుతుంది. my husband ran away. నా భర్త పారిపోయాడండి, వెళ్ళిపోయాడు బయటికి. He never forsaken ran away. అయితే విడిచిపెట్టి వెళ్ళలేదు కానీ He started a business. ఒక వ్యాపారము స్థాపించాడు. Totally failure. ఆ భయంకరమైన నష్టాల్లోకి వెళ్ళిపోయింది. No వ్యాపారం. money. ఎవరు సహాయం లేదు. All the people who gave money, they are every day coming అయితే ఎవరైతే డబ్బులు సహాయం చేశారో ప్రతి రోజు వచ్చి బాధిస్తా ఉండేవారు. to escape from them. వారి గురించే He left me and the children. నన్ను బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Brother, I do not know where he is. నా భర్త ఎక్కడున్నాడో నాకు తెలియదు సహోదరుడా. The bitterness. ఆ గాయముతో ఆ యొక్క చేదు అనుభవంతో మాట్లాడుతుంది ఆ తల్లి. That bitterness came to Jesus Christ. ఆ చేదు అనుభవమే యేసుకొచ్చింది. When you cry, నువ్వు ఏడ్చినప్పుడు, when you say, నువ్వు ఈ విధంగా అన్నప్పుడు, Lord, I am helpless, ప్రభువా నేను సహాయం పొందలేని వ్యక్తిగా ఉన్నాను. he will come and help you. ఆయన తప్పకుండా సహాయం కరెక్ట్ గా వస్తాడు నీ And దగ్గరికి. finally he said, ఆయన చివరిగా అన్న మాట it is finished. సమాప్తమైనది. It is finished. అది సమాప్తమైనది. If you read John chapter 17 and verse 4, యోహాను సువార్త 17వ అధ్యాయము చూసినట్లయితే he said, ఆయన అంటున్న మాట, Father, I have completed every work which you have given. తండ్రి నీవు అప్పగించిన సమస్తమును నేను ముగించి ఉన్నాను అంటున్నాడు. Everyone, God has given a job for you and me. ప్రతి ఈ రోజు నీకు నాకు కూడా యేసు ప్రభు ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పని అప్పచెప్పి ఉన్నాడు సంఘం. And he expect you and me to be faithful. అయితే నీవు నేను కూడా ఆ పని పట్ల నమ్మకత్వముగా ఉండము యెహోవా దేవుడు యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. That is why with the boldness he said, అందుకే ప్రభు ఆ యొక్క శ్రేష్టమైన మాటను మాట్లాడుతూ it is finished. సమాప్తమైనది అన్నాడు. It is finished. సమాప్తమైనది. He has done everything. ఆయన అన్ని చేసి ఉన్నాడు. Take the life of Saint Paul. అయితే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం చూసినట్లయితే Before he died, ఆయన చనిపోక ముందు he said, ఆయన అంటున్నాడు, a good fight I have fought, నేను మంచి పోరాటము పోరాడితిని. and I am going to heaven. నేను పరలోకం వెళ్ళిపోతున్నానయ్యా. And Jesus will give a crown. నాకు దాచి ఉంచిన కిరీటము నా దేవుడైన యేసు ప్రభు యెహోవా దేవుడు ఇస్తాడంటున్నాడు He పౌలు. said, it is finished. అపోస్తలుడు అన్నాడు, నా పరుగు తుదముట్టించుదుని అంటున్నాడు. I have finished my race. నేను నా పరుగు తుదముట్టించుదుని. Because he was very convinced. ఎందుకంటే ఆయన మనసులో దృఢముకైన విశ్వాసముగా జీవిస్తున్నాడు. Whatever God has given to me, I have done it. నేను ప్రభు నాకు ఇచ్చిన సమస్త బాధ్యతలు నేను నెరవేర్తించి ఉన్నాను. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, in Chennai, really this incident happened. ఈ చెన్నై పట్టణంలో నిజంగా ఈ సంఘటన జరిగింది. One godly father, ఒక మంచి దైవ జనుడైన తండ్రి lost daughter, కుమార్తె, ఆఖరి కుమార్తె, and her marriage is on Friday. అదే శుక్రవారము ఆ ఆఖరి కుమార్తెకు వివాహం జరగాలి. That Monday, ఆ సోమవారము he had a massive heart attack. భయంకరమైన గుండెపోటు వచ్చింది. He was admitted, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆయన. and the doctors were fighting for his life. అయితే ఆయన చనిపోతున్నాడు కనుక డాక్టర్లు చాలా భయంకరంగా పోరాడుతున్నారు ఆయన జీవితం When గురించి. he was unconscious, అయితే ఆయన ఇంకా మెలకుగా ఉండగా he prayed a small prayer. ఒక చిన్న ప్రార్థన చేశాడు. Jesus, తండ్రి, you have given her as my daughter. నా కూతురుగా ఆ అమ్మాయిని నాకు ఇచ్చావు. No mother. తల్లి లేదు,
Friday, my daughter is going to get married. శుక్రవారము నా యొక్క కుమార్తె వివాహము. As a father, I have to be there and to do everything. ఒక తండ్రిగా నేను ఉండి తండ్రి బాధ్యతలు నెరవేర్తించాలి. In a Christian marriage, అయితే క్రైస్తవ వివాహములో the pastor will ask, ఆ పాస్టర్ గారు ఈ మాట అడుగుతారు, who gives this girl into the marriage? ఈ యొక్క కుమార్తెను ఎవరు పెండ్లి కుమారుడికి చెయ్యి అందిస్తారు అంటారు. And a father will come ఆ యొక్క తండ్రి గారు వచ్చి and he will take daughter's hand ఆ చెయ్యి ఆ కుమార్తె యొక్క చెయ్యి తీసుకొని and given the hand into the bridegroom. అయితే పెండ్లి కుమారుడు చేతిలో పెడతాడు. And he said, అప్పుడు ఈ మాట అంటున్నారు, I am a earthly father. నేను శారీరకమైన తండ్రిని, If I am in ICU, నేను ఐసీయూలో ఉంటే who will do like that? ఈ ఈ ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు ప్రభా అని అన్నాడు. Jesus, I want healing ప్రభా నాకు స్వస్థత కావాలంతే, for certain time. కొద్ది సమయం వరకే Heal me. నన్ను స్వస్థపరచు, Let me finish my duty in the home. ఈ నా గృహములో ఈ శారీరకంగా ఉన్న నా బాధ్యతను నెరవేర్తించుని. Really this happened. ఇది నిజంగా జరిగింది సంఘం. Morning, all the monitors are giving shouting. అయితే ఉదయకాల సమయంలో ఈ ఐసీయూలో మానిటర్స్ అన్ని ఈ సౌండ్లు చేస్తాయి కదా, ఈ సౌండ్లు చేస్తున్నాయి. Oh, heart beating is go up and down. హార్ట్ బీట్ పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. In the evening, సాయంకాల సమయంలో the doctor saw డాక్టర్లు చూశారు, it is no sound, nothing. నార్మల్ గా ఉంటుంది, ఏ చప్పుళ్ళు ఏం చేయట్లేదు, నార్మల్ గా ఉంటుంది. ECG was normal. ఈసీజీ నార్మల్ గా ఉంది, Pulse was normal. పల్స్ నార్మల్ గా ఉంది, Breathing is normal. ఆయన ఊపిరి నార్మల్ గా తీసుకుంటున్నాడు. And doctor said, you are all right. ఆ డాక్టర్లు అన్నారు నువ్వు బాగున్నావు కదా. Then finally, అప్పుడు చివరిగా on Wednesday, he got a discharge. అయితే బుధవారము ఆయన హాస్పిటల్ నుంచి పంపించారు. On Friday came, శుక్రవారం వచ్చింది, he came to the marriage, మందిరం ఆ వివాహంలోకి వచ్చారు. took the daughter's hand, ఆ కుమార్తె యొక్క చేయి తీసుకున్నారు, given into the hands of bridegroom. ఆ పెండ్లి కుమారుడికి ఇచ్చేసాడు చెయ్యిని. All the marriage is over. వివాహంతో జయప్రదంగా జరిగిపోయింది. 15th day, 15వ రోజు everything was over. అన్ని అయిపోయిన కార్యక్రమాలన్నీ. And he called everybody, అప్పుడు అందరినీ పిలిచాడు, all his children, మిగతా బిడ్డలు కూడా పిలిచాడు. and he was laying in the bed. ఆయన మంచం మీద పడుకొని అంటున్నాడు. And he said, అప్పుడు ఆయన అన్నాడు, for a family, కుటుంబం గురించి I have done my best. నేను కుటుంబం గురించి ఏం చేయాలి నేను మొత్తం చేశాను. Whatever I have to do as a father, I have done it. నేను తండ్రిగా చేయవలసిన బాధ్యతలన్నీ చేసేసాను. And everybody was looking. అప్పుడు అందరూ చూస్తున్నారు ఈయన వైపు. And he looked to heaven. అప్పుడు పరలోకములో పరలోకం వైపు ఆకాశం వైపు చూసి ఈ మాట అంటున్నాడు, Jesus, యేసయ్యా I have finished everything. నేను అన్ని ముగించి ఉన్నాను. My daughter's marriage was over. నా కూతురు వివాహం కూడా అయిపోయింది. All my children are settled in marriage. నా బిడ్డలందరూ వివాహంలో సెటిల్ అయిపోయారు. Now I can come to you. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభువా. When he said, ఈ మాట అన్న తర్వాత he closed his eyes. ఆయన కళ్ళు మూసి ఉన్నారు. He closed his eyes. ఆయన కళ్ళు మూసి ఉన్నారు. He went to be with the Lord. దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. Really happened. ఇది నిజంగా జరిగిన సంఘటన. Really happened. ఇది నిజంగా జరిగిన సంఘటన. As a father, he said, తండ్రిగా ఆయన చెప్పిన మాట, Lord, I want to finish my duty. నేను ఒక తండ్రిగా నేను చేయవలసిన బాధ్యత నెరవేర్తించాలి ప్రభువా. I cannot leave my children as an orphan. నా కుమార్తెను ఒక అనాథగా విడిచిపెట్టలేను నేను. Jesus understands. యేసు ప్రభు అర్థము చేసుకున్నారు. Jesus understands. యేసు ప్రభు అర్థము చేసుకున్నారు. He has given a duty for you and me. ఈ రోజు నీకు నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చినాడు To ప్రభు. set an example. ఒక మంచి ఉదాహరణగా జీవించడానికి. Finally he said, చివరిగా ఆయన అన్న మాట, Father, I have given my mother into the hands of my disciple John. తండ్రి నా శిష్యుడైన యోహాను చేతిలో నా తల్లినైన మరియను కూడా పెట్టాను. I have forgiven everybody who accuses me. నన్ను బాధ పెట్టిన వారు అవమానపరిచిన వారు అందరినీ క్షమించాను. I saved the soul of a thief on the cross. సిలువ మీద ఉన్న దొంగను కూడా నేను క్షమించాను. I have taken the bitterness of people on the cross. మనుషుల యొక్క చేదు చెరుకును కూడా నేను తీసుకున్నాను. Now I have finished everything. నేను ఇప్పుడు సమస్తము ముగించి ఉన్నాను. A bold statement he has said. ఆయన శ్రేష్టముగా చెప్పిన మాట ఈ మాట. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, till you complete your duty, ఈ లోకములో నీవు ఒక వ్యక్తిగా నిర్వర్తించిన బాధ్యతలు నెరవేర్తించే వరకు he will be by your side. ఆయన నీ పక్కన సహాయకరంగా ఉంటాడు. చప్పట్లు కొట్టి Hallelujah. పరిశుద్ధాత్మ
దేవుని మహిమ. Hallelujah. హల్లెలూయా. What a great God. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. He is a God who commit himself. ఆయన శ్రేష్టమైన విధానాలు, ఆయన కార్యాలు నెరవేర్తించిన దేవుడు. And finally he said one thing. ఆయన చివరిగా అడిగిన అన్న మాట, Father, తండ్రి, I give my soul into your hands. ప్రభువా, నా చేతిని, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. Not into the hands of the devil. అపవాది యొక్క హస్తాలకు కాదు ప్రభువా. He know John 13 and verse 3. John 13 and verse 3. యోహాను 13 వచనం తెలుసు. The Bible says, వాక్యం ఇది సెలవిస్తుంది, knowing he came from God and going to God. దేవుడి కుమారుడుగా తండ్రి దగ్గర నుంచి వచ్చినాడు గనుక తిరిగి తండ్రి యొద్దకే వెళ్ళి ఉన్నాడు ఆయన. We came through God. మనము దేవుని ద్వారానే ఈ లోకములోకి వచ్చినాము సంఘమా. God expect you and me to come to God one day. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా మరలా తిరిగి దేవుని యొద్దకే రమ్మని ప్రభు ఎదురు చూస్తున్నాడు. Our soul must be given into the hands of God. మన ఆత్మ కేవలము దేవుని ప్రశస్తమైన హస్తముల్లో మాత్రమే పెట్టబడాలి. He set an example. ఎందుకు తెలుసా? ఆయన మనకు ఉదాహరణగా ముందు చూపించినాడు గనుక. In Tamil Nadu there was a man called Reverend Theophilus. థియోప్లస్ అని దైవజనుడు చెన్నై పట్టణంలో ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు. His name is Subramani Theophilus. ఆయన పూర్తి పేరు సుబ్రమణి థియోప్లస్. He was a Brahmin convert. ఆయన బ్రాహ్మ కులం నుంచి చెందిన వ్యక్తి. Long back it happened. ఇది చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. He has written a wonderful, his wife has written a wonderful book. ఆయన యొక్క భార్య రచించిన ఒక శ్రేష్టమైన పుస్తకంలో ఉన్న అంశం ఇది. Through the missionaries he accepted Jesus. క్రైస్తవ మిషనరీల ద్వారా ప్రభుని రక్షణ పొంది ఉన్న వ్యక్తి ఆయన. He want to become a pastor. అయితే ఒక దైవ సేవకుడు కావాలని కోరిక. In those days, ఆ రోజుల్లో the pastors will go village after village. పాస్టర్లు గ్రామం తర్వాత గ్రామం వెళ్తా ఉండేవారు. They will preach about Jesus. యేసు ప్రభు గురించి Those who are accepting Jesus, ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఉన్నారో they will bring to the church. అయితే వారు దేవుని మందిరంకి వస్తా ఉండేవారు. It's a small church. అది చిన్న గ్రామము, చిన్న మందిరము. Every day he will go. అయితే ప్రతిరోజు ఈయన వెళ్తా ఉండేవాడు. Right summer, భయంకరమైన ఎండాకాలంలో one day ఒక రోజున he went to a village. ఆయన ఒక గ్రామం వెళ్ళాడు. Usually in the evening he will used to return. సర్వసాధారణంగా సాయంకాలము ఆయన తిరిగి వస్తా ఉండేవాడు. That day, ఆ రోజున by 12 o'clock he returned. 12 o'clock he returned. 12 గంటలకు ఆయన వచ్చేసాడు. And his wife asked a question. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, Why you so early returned? ఆయన భార్య ఒక మాట అడుగుతుంది. And he said, అమ్మా ఎందుకు I am so tired. త్వరగా వచ్చేవంటే నేను You give అలసిపోయానని some చెప్పాడు. buttermilk. నాకు మజ్జిగ ఇవ్వండి అన్నాడు. And she went to prepare a buttermilk. అయితే ఆమె మజ్జిగ చేయడానికి వెళ్ళింది. He had 4 children. 4 బిడ్డలు ఉన్నారు ఆయనకి. All children are at home. అందరూ బిడ్డలు ఇంట్లో ఉన్నారు. Because summer holidays. అది ఎండాకాల సెలవులు గనుక. That time, ఆ సమయంలో suddenly he called his wife. అయితే అకస్మాత్తుగా భార్యను పిలిచి And said, అంటున్నాడు, no, I don't want buttermilk. నాకు మజ్జిగొద్దు. I don't know how long they are waiting. నాకు తెలీదు ఎంతసేపు నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. His wife was seeing here and there. ఆ భార్య అటు ఇటు చూస్తుంది. ఎవరున్నారు? Who is waiting? అసలు ఎవరు ఎదురు చూస్తున్నారు నీ గురించి? Then finally she was thinking. అప్పుడు ఈమె అనుకుంది, Oh, he went in a hot sun. ఎండలో వెళ్ళాడు కదా ఆయన. Something happened to his brain. ఆయన బుర్రకి ఏదో జరిగింది అనుకుంది. And she said, అప్పుడు ఈమె అనుకుంది, you only asked the buttermilk. నువ్వే అడిగావు కదా మజ్జిగ. I'm preparing. నేను చేస్తున్నాను. And again he said, అప్పుడు ఆయన అంటున్నాడు తిరిగి, no, I don't want buttermilk. నాకు ఇప్పుడు మజ్జిగొద్దు. I want to go. నేను వెళ్ళిపోవాలి. They are waiting. వారు ఎదురు చూస్తున్నారు నా గురించి. That time, ఆ సమయంలో his wife realized ఆ భార్య అర్థం చేసుకుంది, something is happening. ఏదో జరుగుతుంది. And she began to cry. ఆమె ఏడవడం మొదలు పెట్టింది. Any age, wife is a wife. ఏ వయసులో అయినా భార్యే కదు, Husband is a husband. భర్తే కదు. When she was crying, ఎప్పుడైతే ఆమె ఏడవడం మొదలు పెట్టిందో, all the children came to the bed. ఆ బిడ్డలందరూ త్వరగా మంచం దగ్గర పరిగెట్టుకొచ్చారు. And he said, అప్పుడు ఆయన అంటున్నారు, really happened. ఇది నిజంగా జరిగిన సంఘటన. To his wife, భార్యతో అంటున్నాడు, can you see a chariot? అక్కడ ఒక రథము చూస్తున్నావా? Full of lily flowers. ఆ చుట్టూ కూడా లిల్లీ పువ్వులన్నీ ఉన్నాయి.
4 angels are there. నలుగురు దూతలు కూడా వచ్చారు. I don't know how long they are waiting. వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో పాపం నాకు తెలియదు. They are all looking at me. నన్ను నా వైపు చాలా జాలిగా చూస్తున్నారు. So I am going now. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. And he called his children. అప్పుడు బిడ్డలను పిలిచాడు. And finally he said, ఆయన ఆఖరిగా అన్న మాట, the Lord whom I served for such a long time, ఇంతకాలము నేను నమ్మకంగా సేవించిన నా దేవుడు, I found faithful in his eyes. ఆయన దృష్టిలో నేను నీతిమంతుడిగా ఉన్నాను. For that only ఆ నిమిత్తం ఆ విషయం బట్టే the heaven has sent a beautiful chariot, అందుకే పరలోకము శ్రేష్టమైన ఆ రథమును పంపించి ఉన్నాడు ప్రభు. full of flowers. ఆ మంచి పువ్వులతో అలంకరించబడిన రథము. Now I am going to give my soul into his hand. నా యొక్క ఆత్మను ఆయన చేతిలో పెట్టబోతున్నాను ఇప్పుడు నేను. And finally he said, అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలిసిన, to his wife, ఆ భార్యతో అన్నాడు, the Lord whom I served, నేను సేవించిన నా దేవుడు he will take care of you. నిన్ను ఆయన చూసుకుంటాడమ్మా. He will take care of your children. మన బిడ్డలను కూడా ఆయన చూసుకుంటాడు. Don't be worried. ఏ విషయంలో విచారించుకో. With that word, ఆ మాట చెప్పి he gave his soul into the hands of God. ఆ తండ్రికి ఆయన చేతిని ఆయన ఆత్మను అప్పచెప్పి, Jesus Christ has set an example for you and me. యేసు ప్రభు నీకు నాకు ఆ మంచి మార్గం చూపించి ఆయన ఆ నిమిషంలో కళ్ళు మూసినట్టుగా దేవుని ఆ చరిత్రలో I చూస్తున్నాము. have been in some people's deathbed. చాలా సార్లు మరణించే వ్యక్తులు పడక పక్కన నేను నిలబడ్డాను. Oh, at the last time, ఆఖరి నిమిషాల్లో వారు వెళ్ళిపోతున్న సమయంలో they will cry like anything. వారు భయంకరంగా ఏడుస్తారు. Once I visited my relatives deathbed. నా యొక్క చాలా కుటుంబ సభ్యుని యొక్క ఆఖరి నిమిష ఘటాల్లో ఆ మంచం పక్కన నేను ఉన్నాను. He was a real Christian. ఆయన మంచి విశ్వాసి. But he lived in sin. అయితే ఆయన కొంచెము పాపంలో జీవించాడు. Final stage has come in cancer. అయితే క్యాన్సర్ లో ఆఖరి స్థితి వచ్చింది ఆయనకి. He was discharged from the hospital. హాస్పిటల్ నుంచి ఆయన్ని డిశ్చార్జ్ చేసేశారు. One evening, ఒక సాయంకాలము I and my wife went there. నేను నా భార్య ఇద్దరం వెళ్ళాము. Because he is one of the person who conducted my marriage. ఆయన నా యొక్క పెళ్లి చేసిన ఒక పెద్ద ఆయన. 7 o'clock. 7 గంటల సమయం All అయింది. the lights are on. అన్ని లైట్లు వేసి ఉన్నాయి. I and my wife is there. నేను నా భార్య నిలబడ్డాము. Suddenly he screamed. అకస్మాత్తుగా ఆయన కేకలు వేస్తున్నాడు. His last daughter name is Glory. అయితే ఆఖరి కుమార్తె పేరు గ్లోరీ. He said, Glory. గ్లోరీ అని పిలిచాడు ఆయన. Why you off to every light? ఎందుకమ్మా లైట్లన్నీ ఆపేసావు గ్లోరీ? Why there is a darkness? ఎందుకు ఇంత చీకటిగా ఉంచావు ఇల్లుని గదిని? Put all the lights. అన్ని లైట్లు వేయమ్మా అంటున్నాడు. The Glory said. ఆ గ్లోరీ అంటుంది, Daddy, every light is on. నాన్న అన్ని లైట్లు వేసేసాను నాన్న. Tube light is on. ట్యూబ్ లైట్ కూడా వేసాను నాన్న. Everything is on. అన్ని ఆన్ చేశాను నాన్న. We are all standing here. మేమందరం ఈ పక్కనే నిలబడ్డాము. Right before my eyes, he said. అయితే నా కంటి ముందు ఆయన చెప్పిన మాట ఇది. No, everywhere darkness. గ్లోరీ ఎక్కడ చూసినా చీకటి Oh, చూస్తున్నాను. there is a darkness. భయంకరమైన చీకటి చూస్తున్నాను నేను. I do not know where I am living. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియట్లేదు, ఎక్కడ జీవిస్తున్నానో నాకు తెలియట్లేదు. He hugged the hand of his wife. అయితే ఆయన భార్య చేయి పట్టుకున్నాడు. He said, ఆయన అంటున్నాడు, I am sinking. నేను కృంగిపోతున్నాను. I am sinking. నేను కృంగిపోతున్నాను. I do not know where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియని పరిస్థితుల్లో వెళ్తున్నాను. And finally he died. ఆఖరిగా ఆయన చనిపోయాడు. Really, I have seen with my own eyes. నా కంటితో నేను చూసిన మాట నేను చెప్తున్నాను. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, let us check up our life. ఈ రోజు మన యొక్క జీవితాన్ని One పరీక్షించుకుందాం. day, ఒక రోజున one day will come. ఒక రోజు వస్తుంది నీకు నాకు. We have to go. మనం వెళ్ళిపోసి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. Jesus has given an example. అయితే దేవుడు మన ముందు ఒక మంచి ఉదాహరణకరమైన జీవితం జీవించాడు. He has done according to his life was according to the Bible. వాక్యానుసారంగా ఆయన జీవించి ఉన్నాడు. Truth is truth. సత్యము సత్యమే. Bad is bad. చెడుతనమే. He lived a clean life. ఆయన నీతికరమైన జీవితం జీవించాడు. Finally he said, ఆఖరిగా ఆయన అంటున్నాడు, Father, I am coming. తండ్రి నేను వస్తున్నాను. Take my soul. నా ఆత్మను తీసుకో. Very happily he closed his eyes. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా సంతోషముగా ఆయన నేత్రాలు మూసివేశాడు. Today he is in heaven. ఆయన ఈ రోజు పరలోకంలో ఉన్నాడు. Sitting at the right hand of Father. కుడి పార్శ్వము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, every 7 words for you and me.
ప్రతి 7 మాటలు నీకు నాకు He set an example. ఆయన ఒక మంచి ఉదాహరణగా ముందుకు వెళ్ళాడు ఆయన. He said, ఆయన I అంటున్నాడు, have fulfilled everything. నేను సమస్తము నెరవేర్తించున్నాను. He will also say the same మనము thing. ఆ మాట తప్పకుండా అనాలి సంగమా. The time will come. ఒక సమయం వస్తది. We have to leave one day. ఈ రోజు ఒక రోజు వస్తది, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, నీకు నచ్చినా నచ్చకపోయినా. That time we are not going to shout anything. అప్పుడు ఆ రోజున ఎంత కేకలు వేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. We will gladly say, అయితే మనం సంతోషంగా Father, చెప్పాలి, I lived a clean life. ప్రభా నేను నీతికరమైన జీవితం I జీవించాను. obeyed whatever you are written in the scripture. వాక్యంలో నువ్వు ఏదైతే లిఖితముగా ఇచ్చినావో అవన్నీ నెరవేర్తించున్నాను. Now I am coming to you, నేను నీ Lord. దగ్గరికి వస్తున్నాను తండ్రి. Take care of my children. నా కుటుంబాన్ని, నా బిడ్డలను చూసుకో. Take care of everybody in my home. నా కుటుంబంలో ప్రతి వారిని చూసుకో ప్రభా. With a happiness. సంతోషమైన మనసుతో, With a peaceful mind. మంచి ఆనందకరమైన మనసుతో We will close our eyes. ఈ లోకంలో మనం కళ్ళు ముద్దాము. Jesus never cried. యేసు ఎప్పుడు కూడా కన్నీరు కార్చలేదు. ఆ The Bible సమయంలో says, వాక్యంలో ఉంటది, He gave His life into the hands of God. తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పచెప్పి ఉన్నాడు. And He passed away. ఈ లోకంలో ఆయన ప్రయాణం ముగించి ఉన్నాడు. That's it. That is the real life. అది నిజమైన జీవితము. For that life only you and I are called. అందుకే ఆ జీవితం నిమిత్తమే నీవు నేను ఏర్పరచబడ్డాము. And not only He is sitting in heaven. ఆయన కేవలం పరలోకంలో కూర్చోడం మాత్రమే కాదు, Every day He is living with you. ప్రతి దినము కూడా ఆయన నీతో నాతో జీవిస్తున్నాడు. Every day He is living with you. నీతో నాతో ప్రతి దినము కూడా ఆయన జీవిస్తున్నాడు. Why? ఎందుకో? To keep you away from sin. మనము పాపం నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి, To fulfill all your commitments. నీవన్నీ కూడా నెరవేర్తించడానికి And He will be with you. ఆయన మనతో ఉండే దేవుడు. That is why St. Paul has very clearly said, అందుకే అపోస్తలుడైన పౌలు చాలా విధానంలో చెప్పి ఉన్నాడు, if I live, ఒకవేళ నేను జీవించినట్లయితే I will live for Christ. నేను క్రీస్తు గురించే జీవిస్తాను. If I die, ఒకవేళ చావైతే I will die for Christ. అది నాకు మేలే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. St. Paul is not a God. అపోస్తలుడైన పౌలు దేవుడు కాదు. He is an ordinary person like you and me. నీలాగా నాలాగా సామాన్యమైన మనిషి మాత్రమే. He completed his race. అయితే ఆ పరుగు మాత్రము తుదిముట్టించి ఉన్నాడు. He will also complete our life. మనము జీవితం కూడా తుదిముట్టిద్దాము. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరుడా, let us look to Jesus Christ on the cross one more time. మరొకసారి యేసు వైపు మన యొక్క హృదయమును కేంద్రీకరిద్దామా. That's 3 hours. ఈ 3 గంటలు కూడా He has done everything for you and me. నీ గురించి నా గురించి ఆయన చేసి ఉన్నాడు. He said, follow me. ఆయన నన్ను వెంబడించండి అన్నాడు. We will say, Lord, I will follow. అప్పుడు మనం అందాము, ప్రభువా ఇదిగో మేము నిన్ను వెంబడిస్తున్నాము. I will forgive everybody who accuses me. ప్రభువా నన్ను ఎవరైతే బాధించినారో వారందరినీ క్షమిస్తాను ప్రభువా అని చెప్తాము. Lord, remember me. ప్రభువా నన్ను జ్ఞాపకం ఉంచుకో. When the death time comes, ఒకవేళ నా మరణ సమయంలో వచ్చినట్లయితే remember me, Lord. నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. And when we walk in the way of loneliness, అయితే ఒంటరితనముగా అయిన మార్గాల్లో మనం నడిచినప్పుడు we will say, Lord, we remember how you suffered. ప్రభువా నీవు ఏ విధముగా బాధపరచబడ్డావో ఆ ఒంటరితనంలో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అందాము. I am suffering, Lord. నేను బాధపడుతున్నాను ప్రభువా, Help me, Lord. నాకు సహాయం చేయండి. Help me to give my life into your hand. ప్రభువా నా ఆత్మను నీ చేతిలో ధైర్యంగా పెట్టడానికి నాకు సమయం ఇవ్వండి, ఆ మనసు ఇవ్వండి. And when we go to heaven, మనం పరలోకము వెళ్ళినప్పుడు సంగమా there will not be any diseases, ఈ అనారోగ్యం అన్నది ఏమీ ఉండదు. no bitterness, ఏ భయంకరమైన చేదు అనుభవాలు ఉండవు. thirsty, ఏ దప్పిక ఉండదు, దాహం ఉండదు. nothing is there. ఏ సకమైన విచారం ఉండదు. Day and night we will be happy. ఉదయము రాత్రి కూడా సంతోషముగా ఉంటాము. For that life only God has called you and me. అందుకే దేవుడు ఆ జీవితమునే నీకు నాకు ఉచితముగా వరముగా ఇచ్చినాడు. In India, 138 crores of people. అనే కొన్ని వందల కోట్ల మంది ప్రజలు భారతదేశంలో జీవిస్తున్నారు. But God has given this grace to you and me. ఇన్ని వందల కోట్ల ప్రజల్లో ప్రభు నీకు నాకు మాత్రమే అవకాశం ఇచ్చాడంటే, When they die, they doesn't know where they are going. నిజముగా లోకస్తులు చనిపోతున్నప్పుడు వారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. But when we die, we know where we are going. అయితే నీవు నేను చనిపోతున్నప్పుడు మాత్రము నిశ్చయముగా తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నామో For అన్నది. this only,
అందు నిమిత్తమే Jesus went to cross. అందుకే ప్రభు సిలువ వైపు వెళ్ళి We ఉన్నారు. will look to Jesus on the cross. ఇప్పుడు ప్రభు వైపును మనం చూద్దామా? సిలువ వైపున We will close our eyes. మనం కళ్ళు మూసుకుందాము. Wherever we are. మనం ఎక్కడున్నా It's a solemn moment. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రియమైన దేవుని కుమారుడా We కుమార్తె, do not know what is going to happen tomorrow. రేపు ఏం జరుగుతుందో నీకు నాకు తెలియదు గాని Today we will get ready. మనము సిద్ధపరచబడదాము. We will say, మనమందామా, Lord forgive me. ప్రభువును క్షమించు. We will open our mouth and confess and say, మనము నోర్లు తెరిచి మన పాపాలు ఒప్పుకుందాము. Lord forgive me. ప్రభువును క్షమించు అందాము. Many a time I lost my temper. ప్రభు అనేక సార్లు నా కోపం వల్ల నేను ప్రభు ఆ యొక్క విధానాన్ని పోగొట్టుకున్నాను. I want to take revenge against ప్రభు people. అనేక మంది వ్యక్తులకు వ్యతిరేకంగా నేను పగ తీర్చుకోవాలని ఆశపడ్డాను. So many times I stood against the people. మనుషులకు వ్యతిరేకంగా అనేక సార్లు జీవించాను. Even in my home there is no peace. ప్రభు నా గృహములో కూడా నాకు శాంతి సమాధానము లేదు. Lord forgive me. నన్ను క్షమించు ప్రభా, Forgive me, నన్ను Lord. క్షమించు. As you forgive other people, నువ్వు ఏ విధముగా ప్రభు సిలువ మేంచి ఇతరులను క్షమించున్నావో, I too forgive all my people. ప్రభు నేను కూడా అదే విధముగా అందరిని క్షమిస్తున్నాను. ప్రభు Forgive me. ప్రభు క్షమించండి. When you pray, ఆ విధముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు the spirit of forgiveness will come upon you. క్షమాపణ కలిగిన పరిశుద్ధాత్మని మీదకు వస్తుంది. God will forgive every one of your sin. ప్రతి ఒక్క పాపము నువ్వు చేసిన ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు The క్షమిస్తాడు. thief on the cross said only one thing. సిలువ మీద దొంగ ఒకే ఒక మాట మాట్లాడి ఉన్నాడు. Lord remember me. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. God remember. తండ్రి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. He has forgiven every sin. ఆయన ప్రతి పాపమును దొంగను క్షమించున్నాడు. The same God. అదే దేవుడు, The same God. అదే దేవుడు He is by your side now. నీ పక్కన ఉన్నాడు. ఈ సమయంలో He is walking by your నీ side. పక్కన నడుస్తున్నాడు. ఈ సమయంలో He is seeing you. నిన్ను చూస్తున్నాడు. He is seeing your నీ heart. యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. Every word coming from your heart. నీ హృదయం నుంచి వచ్చే ప్రతి మాట Jesus is carefully listening now. యేసు ప్రభు చాలా శ్రద్ధతో This is the వింటున్నాడు. solemn moment. ఇది చాలా నిశ్శబ్దమైన This సమయం. moment will not come every ఈ time. సమయం మరలా పదే పదే రాదేమో. The Lord who crucified is near to you. సిలువ వేయబడిన క్రీస్తు నీ పక్కన ఉన్నాడు. Will you say, Lord forgive me? ప్రభా నన్ను క్షమిస్తావని అడుగుదామా? He will graciously forgive. ఆయన చాలా మిమ్మల్ని ప్రేమతో క్షమాపణ ఇస్తాడు. He never see your sin is small or big. అయితే నీ భయంకరమైన పాపము చిన్నదా పెద్దదా 1,000. లేదు, ఒక పాపమా 1000 పాపాలని కాదు. When you confess నువ్వు ఎప్పుడైతే పాపాలు క్షమించమని అడుగుతావో every sin, He will forgive. ప్రతి పాపమును క్షమిస్తాడు ఆయన. Every sin. ప్రతి పాపము. Not only He forgive, కేవలము ఆయన క్షమించే దేవుడు మాత్రమే కాదు, He forget also. ఆయన మర్చిపోవును. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That is the real Jesus. అది నిజమైన యేసు His అంటే. love is coming upon you. ఆయన నిజమైన ప్రేమ నీ మీదకి వస్తుంది సంగమా. His grace of forgiveness is coming upon ఆయన you. కనికరము కలిగిన క్షమాపణ యొక్క భిక్ష నీ మీదకి వస్తుంది. Really I feel the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను మాట్లాడుతున్నాను ఈ మాట. The grace of forgiveness is coming upon you. క్షమాపణ కలిగించే పరిశుద్ధాత్మ నీ మీదకి రావడం చూస్తున్నాను నేను. As you are confessing, నువ్వు ఏ విధముగా నోరు తెరిచి ఈ పదములు మాట్లాడుతున్నావో, God is sending you His heavenly joy and peace into your soul. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన శాంతి సమాధానం నీ మీద రావడం చూస్తున్నాను. God is blessing you now. ప్రభు నిన్ను ముట్టుతున్నాడు. He has gone through everything. ప్రభు సమస్తము నుంచి నువ్వు వెళ్తున్నావు. In your loneliness, నీ ఒంటరితనములో He is by your నీ side. పక్కనున్న దేవుడు ఆయన. Even in your deathbed, నీ యొక్క మరణ పడక మీద కూడా He is standing by your నీ side. పక్క నిలబడివాడు దేవుడే. Carefully He will take your soul. నీ యొక్క ఆత్మను చాలా భద్రముగా నీ నుంచి తీసుకుంటాడు. Loving Heavenly Father. ప్రేమ కలిగిన పరిశుద్ధాత్మ One తండ్రి, more time, Jesus. మరొకసారి యేసు, We see you on the cross. ప్రభు నిన్ను మేము సిలువ మీద చూస్తున్నాము. We see you on the cross. ప్రభు నిన్ను సిలువ మీద చూస్తున్నాము. The every word which you have spoken, నీవు పలికిన ప్రతి మాట కూడా it is for me, Lord. ప్రభు నా నిమిత్తమే ప్రభా, It is for me. నా నిమిత్తమే. Today, ఈ దినము I confess and pray నేను పాపాలు ఒప్పుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నాను. till the last moment of my life in this world. ఈ లోకంలో నేను జీవించే ఆఖరి క్షణము వరకు Take
control of me, Lord. నన్ను ప్రభా నీవు చేర్చుకో, నీ యొక్క విధానంలో ఉంచి భద్రపరచు. Take care of me. నన్ను చూసుకో ప్రభా. And finally, చివరిగా give me the grace ప్రభా ఆ కృప ఇవ్వండి నాకు. to give my soul into your hand. ప్రభా నీ చేతిలో నా ఆత్మను పెట్టడానికి ఆ కృపను అనుగ్రహించండి. To live in this heaven ఈ అశ్రేష్టమైన పరలోకములో జీవించుటకు for crores and crores of years. ప్రభా కోట్లాది సంవత్సరాలు అక్కడ జీవించుటకు Continue to be with us, Lord. మాతో ఉండడానికి ప్రభా ఉండండి ప్రభా. In Jesus' name I pray. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాము. Amen. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాక్యము చెప్పిన దైవజనులకు ప్రత్యేకముగా